సార్ రంగయ్య గారు, అనంతపురం వేదికగా నిన్న జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ ఈ కార్యక్రమం, ఈ సభ నిజంగానే సూపర్ హిట్ అయిందా, సూపర్ ఫట్ అయిందా అంటే ఏం చెప్తారు? సార్ ఇది నేను ప్రజల వైపు నుంచి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది వింటూ ఉన్నాను. నిన్న జరిగిన సభను కూడా గమనించాను. నేను ఎక్కడి నుంచి ప్రారంభించాలా అనే దాని గురించి ఆలోచన చేస్తూ నేను మొదట మెడికల్ కాలేజ్ గురించి చెప్దామని నా ఆలోచన. ఒకటేమిటంటే ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం మెడికల్ కాలేజీల విషయంలో, ముఖ్యంగా మా ప్రాంతంలో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పేదరికం ఉన్న ప్రాంతం అనంతపురం అని చెప్పేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని మాకు ఇచ్చి ఉండినారు. అనంతపురంకి ఇచ్చి ఉంటే పోయినసారి అంటే మేము రాకముందు ఉన్న గవర్నమెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిదే కదా, ఆయన తన కొడుకు కోసం మంగళగిరి తీసుకెళ్ళారు దాన్ని. తర్వాత ఇంకొకటి మెడికల్ కాలేజీల్లో నేను గుర్తుపెట్టుకుంటుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి మెడికల్ కాలేజీలు లేవు విద్యార్థులకి. మెడికల్ కాలేజీలు లేకపోవడం వల్ల లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ కాలేజీల్లో దేశంలో పెట్టలేక వేరే దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు మా ప్రాంతంలో ఉండే పిల్లలు. నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నది ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నాను, ఉమ్మడి జిల్లాలో ఫిలిపియన్స్లో చనిపోయిన 3 పిల్లలు అక్కడ స్టూడెంట్లుగా ఉండి మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చదువుకోవడానికి వెళ్ళి చనిపోయారు. కదిరి నుంచి ఒక అబ్బాయి, అనంతపురం నుంచి ఒక అబ్బాయి, కళ్యాణదుర్గం నుంచి ఒక అబ్బాయి. నేనే ఎంపీగా ఉండినాను కాబట్టి వాళ్ళ శవాలను తీసుకురావడానికి నేను ప్రయత్నం చేశాను. ఎప్పుడు ఇట్లాంటి సందర్భం ఆగిపోతుంది అని నేను ఎప్పుడు ఎదురు చూసేవాడిని. ముఖ్యంగా 17 కాలేజీలు మన జగనన్న ఇచ్చినవి ఇప్పుడు ప్రారంభం చేసి ఉండింటే మనకి ఈ పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అక్కడ చనిపోయి శవాల్ని మనం తెచ్చుకునే అవకాశం ఎందుకుంటుంది? ఎంత అవసరం ఉంది మెడికల్ కాలేజీలకు సంబంధించిన పద్ధతి? ఎందుకంటే ఇది 140 కోట్ల జనాభా ఉన్న ప్రాంతం ఇది, ఈ దేశం ఇది. ఈ దేశంలో చిన్న చిన్న దేశాలు, ఫిలిపియన్స్ ఎంత చిన్న దేశము, ఉక్రెయిన్ ఎంత చిన్న దేశము, జార్జియా ఎంత చిన్న, ఆ దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఇంకో సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటున్నది ఏంటంటే జగనన్న పార్లమెంట్ ముందుగా, సెషన్స్ ముందుగా మాకు మీటింగులు పెట్టేవాడు. ఆయన ఏ సందర్భంలో కూడా ఈ 17 కాలేజీల గురించి మాట్లాడిన సందర్భమే లేదు. అసలు ఎప్పుడు ఇది ఖచ్చితంగా ఉండేది ఒక అంశంగా. ఆయన స్లైడ్ వేసేసి ఈ ప్రాంతానికి, మన రాష్ట్రానికి ఈ మెడికల్ కాలేజ్ చాలా అవసరము, మీరు అనుమతుల విషయంలో కానీ ఇంకోటి కానీ మీరు చేయాల్సిన పద్ధతిలో మీరు చేయండి అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటి? పీపీపీ మోడ్లో పెట్టేసి వాళ్ళని తెగనమ్ముతున్నారు ఆ మెడికల్ కాలేజీని. ఆ కాలేజీల్లో కోట్ల రూపాయలు ఉంటే తప్ప మళ్ళీ చదువుకోలేని పరిస్థితి. మాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఎంత ముఖ్యమైంది, అలాంటిది మంగళగిరి తీసుకువెళ్ళారు. అది ఇంకా మీరు ఏం చేసినా కూడా ఈ అనంతపురంకి చేసిన నష్టానికి, తెలుగుదేశం పార్టీ చేసిన నష్టానికి అది ఎప్పుడు పూర్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి వదిలేశారు. మరి దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టలేము, అందుకే పీపీపీ మోడల్లో దాన్ని నిర్వహిస్తామని చెప్తున్నారు. మీరు దేని మీద ఖర్చు పెట్టగలరండి? మీకు మనసు ఎక్కడ ఉంది? అది ఎంత అవుతుంది? 400-500 కోట్ల రూపాయలు పెట్టడానికి కూడా మనసు రానప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా విజువల్స్. పులివెందుల మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది, నంద్యాల మెడికల్ కాలేజ్, అన్ని కాలేజీల్లో ఇన్ఫ్రా కనిపిస్తుంది కదా, కళ్ళకి కనిపిస్తుంది కదా. నేను ఎన్నిసార్లు ఆ రూట్లో తిరిగి ఉంటాము, కడప మీదుగా విజయవాడ పోయేటప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీకి. అవును, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థం కాదా అండి? అంతేకాకుండా మీరు గొప్పగా చెప్తారు దేశం అంతా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇక్కడ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది, జనసేన కూడా కలిసి ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని? మెడికల్ కాలేజీల కోసం ఎంత దూరం పోయి వెళ్ళి చదువుకోవాలి పిల్లలు? ఇది ఎప్పటికి తగ్గిపోతుంది? ఇప్పుడు నేపాల్లో ఇష్యూ వచ్చింది, పిల్లలందరూ టెన్షన్ పడుతున్నారు. ఏ ప్రాంతంలో కూడా, ఉక్రెయిన్లో ఇష్యూ వచ్చింది, అప్పుడు కూడా తెలుగు వాళ్ళ పిల్లలే మనమే ఎక్కువ ఉన్నాం. ఆ ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. ఎందుకు అవసరం? ఎందుకు? మన దగ్గర మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క మెడికల్ కాలేజీలు ఒకటే కాదు, మళ్ళీ దాంతోపాటు నర్సింగ్ కాలేజీలు వస్తాయి, దాంతోపాటు ఫార్మా ఇండస్ట్రీ కూడా ఎంత డెవలప్మెంట్ ఉంటుందో చూడండి. అట్లాంటి దాన్ని ఈ ప్రభుత్వము చాలా నాశనం చేసింది. దాన్ని ఎందుకు మిగతా వాళ్ళ అడగలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. మా దగ్గరే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, ఒక 500-600 కోట్ల రూపాయలు పెట్టలేడా అండి మెడికల్ కాలేజీల కోసం? మాకు ఇది అవసరం అని చెప్పలేడా అండి? మా దగ్గరే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు ఉమ్మడి జిల్లాలో. ఇట్లా మనం రాయడం తప్పు. చరిత్రలో రాసినట్టు దొరికిపోతారు కదా. ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి రాశారు కదా పులివెందుల కాలేజీ అవసరం లేదు సీట్లని. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలా. వాళ్ళ అబద్ధాలు చెప్పొచ్చు వాళ్ళ అవసరం కోసము. మన జ్ఞానం ఏమవుతుంది? మనం ఎందుకు అడగలేకపోతున్నాము? ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన తర్వాత మెజారిటీ, మీకు మెడలు తిప్పుకోలేనంత మెజారిటీ బలాన్ని ఇచ్చిన తర్వాత అది ప్రజల కోసము, ప్రాంత ప్రయోజనం కోసం ఉపయోగించాలని నేను గట్టిగా కోరుతున్నాను. రైట్.